నిన్ను చంపేస్తాను. నా కష్టాలు నీకు నవ్వు తెప్పిస్తున్నాయా? నవ్వకు. సాగర్, లవ్ అంటే తెలీదా? లవ్ అంటే ప్రేమ. అదే, ప్రేమ అంటే ఏంటి? ప్రేమంటే ఏమిటంటే అది నేను చూసా. ఏయ్ సాగర్, ప్లీజ్ చెప్పు. లవ్ అంటే అదే, ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు ఎందుకులే, తెలిస్తే చెప్పు. కన్ఫ్యూజన్లో ఉన్నాను. చెప్పేస్తున్నా. మరి చెప్పేస్తున్నా. ప్రేమ అంటే ఇద్దరు మనుషులు కలవడం. అంటే ఐ మీన్ కాదు, సెక్స్ అంటే కేవలం అవసరం కోసమే, కానీ సెక్స్ అంటే లవ్ కాదు. ఐ మీన్ లవ్ అంటే సెక్స్ కాదు. మరి వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారంటే అందరికీ అర్థమయ్యేది సెక్సే కదా. ఎక్కడో ఏదో బుక్లో చదివాను. ప్రేమ అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం, గౌరవం, ఆనందం, అవసరం, శ్రద్ధ, ఆసక్తి, పూజించడం, పంచుకోవడం. ఇద్దరి మనసుల్లో ఈ ఫీలింగ్ సమస్థితిగా అంటే ఈక్వల్గా ఉంటే దీన్ని కాదల్, ప్రేమ, ఇష్, లవ్ అని అంటారు. ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉన్నా నచ్చుతారు. 4 రోజులు స్నానం చేయకపోయినా పన్నీరు అత్తరు వాసన వస్తూనే ఉంటుంది. ఏం మాట్లాడినా రాగాలు కవిత్వాలా వినిపిస్తూనే ఉంటుంది. ఎన్ని వంకర్లున్నా వయ్యారంగా కనిపిస్తారు. అదే ప్రేమ తగ్గిపోతే అన్నీ రివర్స్. మెసేజ్ చేయట్లేదు, ఫోన్ చేయట్లేదు, అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, ఒకటే టార్చర్ పెడతారు. అందుకనే అసలు ఈ ప్రేమ అనేది. ఓ ఒక్క నిమిషం. దేశముదురు సినిమాలో వైశాలిలా కొంతకాలం సన్యాసం గాని చేసావా? అయినా సూపర్, వావ్, వాట్ ఏ డెఫినేషన్ ఫర్ లవ్. అయినా సరే సెక్స్ లేని ప్రేమ బంధం బలహీనంగా ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకో. పిల్లల మీద తల్లిదండ్రులకున్న ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ కంటే భార్యాభర్తల మధ్య ప్రేమే చాలా బలంగా ఉంటుంది. కారణం, ఈ ప్రేమలో సెక్స్ ఉంది, ఆ ప్రేమలో సెక్స్ లేదు. సో లవ్ అంటే సెక్స్, సెక్స్ అంటే లవ్. నో, సెక్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ లవ్. ఓకే, సెక్స్ అనేది ప్రేమలో ఒక పార్టే అయినా అవసరం, అంతేకాని సెక్సే ప్రేమ కాదు. ఓకే ఓకే, ఇప్పటిదాకా మనం ప్రేమించుకుంటున్నామా, గొడవ పడుతున్నామా? గొడవ పడినా అసహించుకున్నా వాటి నుండి కూడా ప్రేమే పుడుతుంది. ఎలా? నేను నీతో గొడవ పడితే నిన్ను అసహించుకుంటే ప్రేమ ఎలా పుడుతుంది? సింపుల్. కోపం, అనుమానం మనలోని బ్యాడ్. సో గొడవ పడతాం, అరుచుకుంటాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. బ్యాడ్ అంటే అదే, కోపం, అనుమానం పోయి గుడ్ అంటే ప్రేమ పుడుతుంది. అలాగే అసహ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఖుషి సినిమాలో భూమిక పవన్ కళ్యాణ్ని అసహించుకుంటుంది. ఎందుకని? ముంతాజ్తో తిరుగుతున్నాడని. చివరికి ఏం జరిగింది? అసహ్యం నుంచి, ద్వేషం నుంచి ప్రేమ పుట్టింది. ఆ తర్వాత ఏమైంది? డజన్ మంది పిల్లలు పుట్టారు. అంటే యు మీన్ లవ్, ఐ మీన్ సెక్స్. నిన్ను నువ్వు నాతో గొడవ పడుతున్నావంటే నన్ను లవ్ చేస్తున్నావు. ఏమొద్దు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు గొడవ పడుతున్నావంటే ఖచ్చితంగా లవ్ చేస్తున్నావు. నిజమే లలిత, ఏం చేసినా చివరికి లవ్వే పుడుతుంది. మరి ఇవన్నీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ మ్యారేజ్. వెళ్దాం పదా, ఇక్కడే ఉంటే నువ్వు ఇలానే చేస్తావు.